తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ హైదరాబాద్లోని బోరబండలో విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. సర్ జాబితాలో తన పేరు లేదన్న ఆందోళనతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతుంది. అయితే ఆయన మరణానికి అసలు కారణం ఇదేనా అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. బోరబండ భరత్ నగర్లోని లంబగుండుకు చెందినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు. సర్ జాబితాలో తన పేరు కనిపించకపోవడంతో ఆయన తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యారు. తనను జైలుకు పంపుతారేమోనని భయపడుతూ అలా జరిగితే మన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారు అంటూ కూడా భార్య వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ఆందోళన తగ్గలేదని చెప్తా ఉన్నారు. అనంతరం ఇంటి ముందు ఉన్నటువంటి షెడ్డు ఇనుప రాడ్డుకు ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడినట్లు సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. ముజిబుర్ రెహమాన్ పేరు నిజంగానే సర్ జాబితాలో లేదా, అదే కారణంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారా, లేక మరిదైన వ్యక్తిగత లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశాలపైన పోలీసులు సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు మరణానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలపైన అధికారిక నిర్ధారణ లేదు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారు. అర్హులైన ఓటర్ల వివరాలను ధృవీకరించి అనర్హులు లేదా డూప్లికేట్ నమోదులను తొలగించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఎన్నికల సంఘం ఇలాంటి సవరణలను కాలానుగుణంగా నిర్వహిస్తూ వస్తుంది. అయితే తమ పేర్లు జాబితాలో కనిపించకపోవడం లేదా వివరాల్లో మార్పులు ఉండటంతో అయితే కొంతమంది ప్రజల్లో అయితే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో బోరబండ ఘటన సర్ ప్రక్రియపైన మరోసారి అయితే చర్చకు దారితీసింది. ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేలాగా ఎన్నికల అధికారులు మరింత స్పష్టమైనటువంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. अस्सलाम वालेकुम, मेरा नाम है इमाम। हमारे चाचा ये सर उसके पेपर हैं, ये पूरे डॉक्यूमेंट्स एक डॉक्यूमेंट्स बताया था कि एक डॉक्यूमेंट्स बता रहे ये नहीं है आपका, ये गलत नाम है, वो नहीं है आपका बोल के। देखो इतने पेपर हैं, पूरे यही पेपर हैं। एक महीने से परेशान है नो मैं। ये कौन बताने वाले कौन थे? हमारे चाचा है ये जो बता रहे कौन थे? ये डॉक्यूमेंट नहीं चलता, ऐसी पब्लिक पब्लिक के बात में एक को 5,000 देना, एक को 10,000 देना। मेरा पासपोर्ट में नाम गलत है, मेरे डेट ऑफ बर्थ नहीं है, हमारे वालदा का कुछ भी नहीं मिल रहा, हमारे दादी का बोल के। उनके 2 बच्चे पागल है, कहाँ जाना हो बच्चे 2 पागल बोल के उन्होंने डर के। देखो ये डॉक्यूमेंट्स पूरे सब करे बाद भी उन्हों हो गया। ये हुआ क्या? इशू क्या हुआ? इशू कुछ भी नहीं। शाम में आए, सो गए, थोड़ा टेंशन में आके सुबह में फांसी डाल लिए घर में 3-3:30 बजे। एक महीने से फिर रहे थे। पूरा काम क्या करते थे? ड्राइवर है नो, बस कार चलाते। तो अभी तक कितना खर्चा करे होंगे? पेपर 1.5 लाख रुपए डाले अभी तक। खाली पेपर को कास्ट इनकम सर्टिफिकेट के वास्ते खाली 40,000 रुपए दिए कौन, फिर भी पेपर नहीं बने। एक महीने तो एक में फॉल्ट रहता है इनका। क्या फॉल्ट रहा? पासपोर्ट के वास्ते 10,000 दिए, नाम एक मिस्टेक खाली स्पेलिंग के वास्ते, ये सही नहीं है, वो सही नहीं है बोल के। खाली आवाम को डरा, आवाम को हाँ
ले फलाने का जिरास होना, खाली वो फोनों में देखना, इसमें देखना, वो देखना, ये पेपर बनाना, वो पेपर बनाना। बैताश के बच्चा के तारीखा नहीं है, वो तारीखा बनाना। पासपोर्ट में मेरे बच्चा का नाम शेख मुजीबुर रहमान नहीं है, शेख मुजीब है। और इसमें आधार कार्ड में शेख मुजीब है, शेख मुजीबुर रहमान नहीं है। बल्कि ये बहुत टेंशन लेते थे मेरे बच्चा का कैसा होता कि बच्चा मेरे बच्चे दो ऐसे है, एक बच्चा है तो वैसा, एक होशियार है तो ये दो बच्चे ऐसे, बोल के ये टेंशन लेते थे। रात को आया कि खाना खाओ, खाना खाओगे तो दो निवाले तक खाना खा लिए तो ये सो गए। मैं बोली कई कुछ ऐसा खाना नहीं खा रहे, नहीं खा तुम, बोले तो कई को नहीं खाते, दो निवाले तो भी खाओ, बोले तो चुप, इतना खाना ले लिए, इतना खाना डाल के जीते, इतना खा लेके सो गए। सो गए, फिर 2 बजे उठे, 2 बजे उठ के पानी इन्हें अलार्म लगाए थे फोन पे, ड्यूटी को जाना है क्या कि बोल के मैं ऐसा समझी। फिर उठ के 2 बजे उठ के पानी उन्हें पी लेके फिर सो गए। फिर और 3 बजे भी उठे, उठ के जरूरत को जाके आके फिर सो गए, पानी पिए फिर सो गए। फिर हम लोग भी उठे, कहीं को ऐसा तो भी उठ रहे कहाँ जाना है बोले तो भी एक नहीं दो नहीं बोले सो गए ना, बोल के हम भी सो गए। मैं बड़ा बच्चा भी होशियार था, सो गए। हम लोग सोमा को ऐसी नींद लग गई, गफलत की क्या नींद लग गई अल्लाह कुछ मालूम। कब 3:30 बजे कर ले सो नहीं मालूम। फिर 4:30 को बच्चा जरूरत को जा नहीं उठा तो अम्मी यहाँ पापा ऐसा करे बोल के, इतना बोल के चिक मारे तो हो गया ऐसा जितना क्या आप लोग जाति घर है? जाति घर है। कितने साल से आपको वहाँ? 20 साल जी है। 20 साल से यही। हाँ। इससे पहले कहाँ थे? उससे पहले किराए के घरों में थे। तेलंगाना के ही? हाँ यही इनके वालदा वो उन लोग कहाँ के? उन्होंने कर्नाटक में थे बहुत साल से। उन्होंने भी मेरे शादी नहीं होने से पहले से यहाँ थे हमारे सास ससुरे। मेरे को शादी हो गया अब 30 साल के ऊपर हो रहा। अब ये नई जो करने की वजह है, ये डॉक्यूमेंट सही नहीं रहने की वजह से। ये डॉक्यूमेंट सही नहीं रहने से, उनके अम्मी का उनके अब्बा का कुछ भी इसका नहीं मिला, इनको प्रूफ नहीं मिला, मेरे अम्मा का नहीं मिला, मेरे बाबा का कब्रिस्तान की चिट्ठी नहीं मिली, अम्मी की नहीं मिली। अब कैसा होता कि काम भी जाते कि ये बच्चा को लेके मैं कैसा करना, मेरे को किधर छोड़ते कि ये बच्चा को कहाँ डालते बोल के ये सोचते थे उन्हें।